హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే మీరు చూస్తున్నారు అయితే లాస్ట్ సండే మా ప్రాంతంలో చాలా పెద్ద వర్షం అయితే పడింది ఫ్రెండ్స్. దాని కారణంగా ఈ కొండ చర్యలు కింద అయితే ఊరు ఒకటి ఉంది ఫ్రెండ్స్, కొండపల్లి అనే ఊరు. ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి, మొత్తం అంతా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎలా ఇది జరిగి సుమారుగా వారం రోజులు అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఇప్పటిదాకా ఎలాగుందో దీనికోసం మేము రావడానికి భయపడ్డాం ఫ్రెండ్స్, వీడియో తీయడానికి కూడా. కాలు దూరుతుంది, జాగ్రత్త చూసుకున్నాడు అండి. పదండి అలా పైకి వెళ్ళొద్దా. ఇక్కడైతే పెద్ద అడవి ఉండింది ఫ్రెండ్స్, మొత్తం కొట్టుకుని వచ్చింది. చూడొచ్చు ఇక్కడ మీరు చెట్లు కర్రలు ఎలా విరిచేసిందో. మెత్తగా ఉందిరా ఇక్కడ. రే కొంచెం అలాగే వెళ్ళండి రే, పంది వెళ్ళింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు ఎలాగుందో. ఇటు నుంచి ఇటు వెళ్ళిందో మరి ఇటు వెళ్ళిందో తెలియదు. మహేష్ ఇటు రారా, రా అక్కడే ఉండి ఉండవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కింద అయితే పంట పొలాలు, ఊరు అక్కడ ఊరు ఉంది ఫ్రెండ్స్, కొండపల్లి అని అక్కడ ఊరు ఉంది ఫ్రెండ్స్. అది చూస్తున్నారు కదా, ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అదిగో ఒక ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ, అదిగో ఫ్రెండ్స్. ఇది జరిగి దాదాపుగా వారం రోజులు అవుతున్నా ఇప్పుడు నీరు అయితే అలాగే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు నీరు ఎలాగ వస్తుందో ఫ్రెండ్స్. అదిగో ఫ్రెండ్స్ కొంచెం పైకి అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు రాయలు అయితే కొంచెం కొంచెంగా ఉంది ఫ్రెండ్స్. లైట్గా వర్షం పడినా సరే ఇది పడిపోయే అవకాశం ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏదన్నా కాలు మా బాబాయ్ అయితే పడిపోయాడు ఫ్రెండ్స్. చూడండి ఎలా అయిపోయిందో. విజయ్ పడిపోతావు చూడు, పద పద పదండి పదండి వెళ్ళిపోతున్నాం, కిందకి వెళ్ళిపోతున్నాము. చూడండి ఫ్రెండ్స్ కింద అయితే ఎలాగుందో. ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే ఒకటి మిగిలింది ఫ్రెండ్స్, మొత్తం తోలుకు వెళ్ళిపోయింది. ఇక్కడైతే ఏదో జీవి వెళ్ళింది ఫ్రెండ్స్, బహుశా అది ముంగిస అయినా కావచ్చు. ఇదిగో ఇక్కడ ఏదో వెళ్ళిందిరా, నైటే అనుకుంటా అది ముంగిసా ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు చాలా రకాల జీవరాశులు అయితే ఇలాగా చనిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎలాగైతే చూడండి ఫ్రెండ్స్, అలా పైనుంచి వచ్చింది. కిందనైతే మీరు చూడొచ్చు జొన్న తోటలు వేసారు.